హాయ్ హాల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్. ఈ ఎగ్ పఫ్ మనం బయట కొని తినడం కన్నా ఇంట్లో చేసుకొని తింటే చాలా హెల్దీ మన హెల్త్కి మాత్రం. ఈ బయట చేసే ఆయిల్ కానీ అదంతా ప్రొసీజర్ వేరు, మన ఇంట్లో చేసే ప్రొసీజర్ మొత్తం వేరు ఉంటుంది. మనం హెల్దీగా గోధుమ పిండితో చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చెప్తున్నాను. ముందుగా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము గోధుమ పిండి తీసుకుందాం. గోధుమ పిండితో అయితే మనం ఈ ఎగ్ పఫ్ అనేది చేద్దాము. ముందుగా అయితే ఒక 2 కప్స్ గోధుమ పిండి తీసుకోండి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలపండి. సాల్ట్ వేసాక కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలపండి. పిండి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా మృదువుగా అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా కలిపి ఒక 10 to 15 మినిట్స్ కొంచెం నాననివ్వండి. ఇప్పుడైతే మనం ఈ ఎగ్ పఫ్లోకి కర్రీ అయితే ప్రిపేర్ చేద్దాము. ముందుగా అయితే ఒక బౌల్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాక ఎల్లిపాయని సన్నగా చిన్న ముక్కలుగా చాప్ చేసుకోండి. అవి ఇక్కడ నేను యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఒక పెద్ద 2 ఆనియన్ అనేటివి సన్నగా తరుక్కోండి. పొడువుగా చిన్న ముక్కలుగా చేసుకోకండి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ పచ్చిమిర్చి అనేది సన్నగా చాప్ చేయండి. ఆనియన్ అనేది పొడువుగా కట్ చేసుకోండి, ముందే చెప్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. ఆనియన్ అనేది మంచిగా ఒక 70% ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి, ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపి ఫ్రై చేయాలి. ఇలా చేసిన తర్వాత మనకి ఆనియన్ అనేది బాగా మగ్గిపోయి ఉడికిపోయి ఉంటుంది. ఆ ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకోండి. మీకు స్పైసీ తగ్గట్టుగా కారం అయితే వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కారం వేసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పైనుంచి చల్లుకొని పక్కన పెట్టేయండి. కర్రీ అయితే మనకి ప్రిపేర్ అయిపోయినట్టే. ఈ కర్రీ అయిపోయిన తర్వాత మనము ఎన్నైతే ఎగ్ పఫ్ కావాలో అన్ని ఎగ్స్ అయితే ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. ఎగ్ పఫ్ చేయడానికి ఒక 2 స్పూన్ల గోధుమ పిండి అయితే తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది బాగా కలుపుకోండి. ఒక థిక్ పేస్ట్ లాగా రావాలి మనకి. ఈ పిండి అనేది ఆయిల్లో ఎలా ఉండాలంటే థిక్ పేస్ట్ లాగా రావాలి. అలా ఉంటేనే బాగుంటుంది. మనము ఆ చపాతీ పైన ఇలా ఎగ్ పఫ్ చేయడానికి మనకి బాగుంటుంది అన్నమాట. చపాతీ పిండిని ఇలా 5 ముద్దలుగా చేసుకొని సన్న లేయర్స్ లాగా కొంచెం పొడిపిండి చల్లుకుంటూ చపాతీ అనేది మందంగా కాకుండా మనకి వీలైనంత పల్చగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చాలా పల్చగా, మనం ఎంత బాగా పల్చగా చేసుకుంటే మనకి పఫ్ అనేది లేయర్స్ అంత బాగా వస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఒక చపాతీ మొత్తం చేసి కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మనకి వీలైనంత సన్నగా చేసుకోవాలి, అప్పుడైతేనే బాగుంటుంది. ఇలా సన్నగా చేసుకున్నాక మనము ఇంతకుముందు పక్కన పెట్టుకున్న బ్యాటర్ని ప్రతి చపాతీ పైన మనము దీన్ని రుద్దాలన్నమాట. అందరి ఇళ్ళల్లో బటర్ అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి నేనైతే ఈ ఆయిల్తో చేస్తున్నాను. కొంతమంది నెయ్యి కావాలనుకుంటే నెయ్యి కూడా తీసుకొని అందులో 2-3 స్పూన్ల గోధుమ పిండి వేసుకొని బాగా కలిపి ఈ స్టేజ్లో అయితే మీరు అప్లై చేయాలి. ఇప్పుడు నేను ఆయిల్లో వేసుకున్న దాన్ని ఇక్కడైతే అప్లై చేస్తున్నాను. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, చేతితోటి మంచిగా చపాతీ అంతా కూడా మనము అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ దానిపైనుంచి ఇంకో చపాతీ వేసుకోవాలి.
అలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఈ బ్యాటర్ని మళ్ళీ అప్లై చేయాలి. అలా మనం ఎన్ని లేయర్స్ అయితే చపాతీలు చేసుకున్నామో అన్ని లేయర్స్ వరకు మనం ఆ బ్యాటర్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి. అప్పుడే మనకి ఈ పఫ్ అనేది పొరలు పొరలుగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత మనము కొంచెం మందంగా ఉంటుంది, అప్పుడు మనం చపాతీ కర్రతో మంచిగా ప్రెస్ చేస్తూ కొంచెం పల్చగా అనేది మనము రోల్ చేస్తూ ఉండాలన్నమాట. అలా రోల్ చేసిన తర్వాత మనకి ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ వల్ల మనకి పఫ్ షేప్ అనేది అవుట్ అవుతుంది కాబట్టి ఎడ్జెస్ అనేవి మంచిగా కట్ చేసుకొని మనకు ఎంతైతే పఫ్ సైజ్ కావాలో అంత సైజులో కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తాను, చూడండి. చూసారు కదా ఎంత బాగా కట్ చేశానో. ఇలా కట్ చేసి ఆ పీసెస్ చూడండి ఎంత ఇట్లా కొంచెం మందంగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం చేసుకున్న లేయర్స్ అన్నమాట. మనకి ఎన్ని లేయర్స్ అంటే అన్ని లేయర్స్ ఉంటాయి. కొన్ని చపాతీలు మనం ఇంకా ఎక్కువ చేసుకుంటే 7 లేయర్స్ కూడా వస్తాయి. నేనైతే 5 చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని మనం ఒక్కొక్కటిగా దాన్ని తీసుకొని ఫస్ట్ ముందుగానే మనము గుడ్డునైతే ఉడకపెట్టుకొని ఉంటాం కదా, దాన్ని 2 పీసెస్ లాగా చేసి పెట్టుకోండి. అలా ఒక 1 పీస్ తీసుకొని ఈ కర్రీని కొంచెం ఈ చపాతీ పైన వేసి ఫస్ట్ లేయర్ని చాలా మెల్లగా అనాలి, లేదంటే అది విరిగినట్టు అయిపోతుంది, అంతా ఇట్లా సపరేట్ అయిపోతుంది పిండి అనేది. మెల్లిగా ఒక లేయర్ని తీసుకొని ఆ లేయర్తో ఈ ఎగ్ కర్రీ అనేది బయటికి రాకుండా మొత్తం క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్ అనేవి ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో మనము ప్రెస్ చేస్తే మనకి ఎగ్ పఫ్ షేప్ అనేది వచ్చేస్తుంది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఇంకోటి కూడా నేను చేసి చూపిస్తాను. ముందుగా అయితే కర్రీ వేసుకొని కర్రీ దానిపైన ఎగ్ సగం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని అయితే అక్కడ పైన పెట్టి ఫస్ట్ లేయర్ని మాత్రమే కర్రీని ఎగ్ని మొత్తం బయటికి రాకుండా క్లోజ్ చేసిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఎడ్జెస్ని మనము వన్ సైడ్ లాగా స్టిచ్ చేస్తాము. అంతే, చాలా సింపుల్గా ఎగ్ పఫ్ షేప్ అనేది మనకి వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ జరిగే లోపు మనమైతే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ని అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ వన్స్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని ఖచ్చితంగా మీడియం టు సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ మంట పెట్టేస్తే బయట ఇట్లా పైన అనేది వేగుతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకే సిమ్ము లేదా మీడియంలో మాత్రమే పెట్టుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం ఎన్నైతే ఎగ్ పఫ్ చేసామో అవి ఈ ఆయిల్లో వేసుకొని మంటని సిమ్లో పెట్టండి. ఇవి కుక్ కావడానికి అయితే కొంచెం టైం పడుతుంది, 15 మినిట్స్ దాకా టైం పడుతుంది వన్ సైడ్ కాలడానికే. ఇక్కడ చూడండి మంచిగా కుక్ అయిన తర్వాత లేయర్స్ అనేటివి మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఎగ్ పఫ్ అనేది. చాలా